ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసనకి వస్తున్నాం. రాత్రంతా కాపాడి భద్రపరిచి ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మానదిన ఆహారం మాకు తెచ్చేది, ఆయన మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతటి కొరకే మీరే మమ్మల్ని సిద్ధపరచండి. ఎవరి ఇబ్బందులు ఉన్నారు ఆయన వారి అవసరతను బట్టి వారితో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన జన్మమును మాకొసగి నూతన మొగమము చేయన్. నూతన జన్మమును మాకొసగి నూతన మొగమము చేయన్. నూతన ఆత్మా హృదయము నిమ్ము, నేను నే స్తుతింపన్. నూతన ఆత్మా హృదయము నిమ్ము, నేను నే స్తుతింపన్. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వస్త్రహారమునిచ్చి సుందరునిగా చేయుము. నూతన వస్త్రహారమునిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీ మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ప్రతి విధమైన అపాయములను, కీడుల నుండి దేవుడు తప్పించేవాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు తాను వారి పాపాన్ని బట్టి, వారు చేసిన అక్రమాలను బట్టి మరి వారిని శిక్షించినప్పటికీ దేవుడు వారిని మరలా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వారిని క్షమించేవాడు. వారికి అపాయం రాకుండా శత్రువుల వలన కాపాడే దేవుడు. కాబట్టి అపాయము తప్పించే దేవుడు. కాబట్టి మనం ప్రతి దినము కూడా ఈ అపాయము నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యోనాతాను దావీదు మీద సౌలు ఎంతో కలిగిన వాడుకున్నాడు. అయితే దేవుడు ప్రతి అపాయం నుండి తప్పించేవాడు. అయితే నా తండ్రి నీకు
కీడు చేయని ఉద్దేశించున్నాడని నేను తెలుసుకున్న యెడల దాన్ని నీకు తెలియజేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని యెడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉండునుగాక. గొప్ప అపాయము నుండి దేవుడు గొప్ప అపాయము నుండి తప్పించును. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో గొప్ప అపాయముల నుండి, మనుషుల వలన కలిగేటువంటి అపాయముల నుండి, సైతాన్ వల్ల కలిగే అపాయముల నుండి దేవుడు మనల్ని ప్రతి దినము కూడా తప్పిస్తున్నాడు. కాబట్టి మనమైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడం మనం అనుసరించి నడిచినడలా దేవుడు మనల్ని నశింపచేయ అపాయముల నుండి, మరి కీడు కలుగు చేసే అపాయముల నుండి దేవుడు తప్పించేవాడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి భూమి మీద మనకి ఎన్నో అపాయములు వస్తూ ఉంటాయి. మరి ఈ అపాయములను దేవుడు గుర్తించి, మరి మనకు తెలియదు కానీ దేవుడే గుర్తించి మనల్ని అపాయము నుండి దేవుడు తప్పించేవాడు ఉన్నాడు. కాబట్టి మనము అపాయములను తప్పించబడాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అపాయముల నుండి, కీడుల నుంచి మనల్ని తప్పించేదిగా ఉంది. కాబట్టి దేవుడు మన జీవితంలో అపాయము నుండి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ రోజున ఏ అపాయం రాబోతుందో, ఏ కీడు రాబోతుందో మనకు తెలియదు. అయితే మరి దేవుడు ఆయన ముందుగా గుర్తించి మనల్ని అపాయాలను తప్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇలాగ ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడే మన జీవితంలో ఎన్నో అపాయాలను తప్పించాడు. కాబట్టి తన భక్తులను ఆయన కాపాడుతాడు. తన భక్తులను మరి కాపాడి భద్రపరిచే దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసునందు శ్వాసం ఉంచండి. దేవుడే మిమ్మలను ప్రతి అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, అపాయములు తప్పించే దేవుడు నాయన, మరి కీడులు తప్పించే దేవుడు నాయన. ప్రభా, యాత్రా జీవితంలో మీరే మాకు ఎన్నో తప్పిస్తూ ఇచ్చారు నాయన. అయితే మేము నీకు లోబడి మీ ఆజ్ఞలను అనుసరించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా దేశమును, మా రాష్ట్రమును, మా గ్రామ ప్రజల అధికారులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని, రోగులను స్వస్థపరచండి, యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, చదువుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, ప్రయాణాలు ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, హాస్టల్లో చదువుకున్న బిడ్డలు కూడా సహాయం చేయండి. ఈ విధంగా మరి కీడులు, అపాయాలు, దూరదేశంలో ఉన్న వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని దినమంతుల్లో మీరు సహాయపడుతున్నామని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును కాక. ఆమేన్.